అందరికీ నమస్కారం. ఈ రోజు కథను రచించిన వారు రాజ్యలక్ష్మి గారు. హర్ష పంపిన మెసేజ్ చూసి సుమ కళ్ళు చెమర్చాయి. ఎందుకు నాకే ఇలా జరిగింది? నేను తప్పు చేశానా? తొందరపడి ఇతన్ని పెళ్లి చేసుకున్నా. ఇప్పుడేం చేయాలి? ఎన్నో ఆలోచనలు సుమ మనసులో అలజడి రేపుతున్నాయి. కళ్ళల్లో నుండి నీళ్లు ఉబికి వస్తుంటే భారమైన మనసుతో కళ్ళు మూసుకుంది. తను హర్షని ఎంత ప్రేమిస్తున్నా అది తన మాటల్లో, చేతల్లో ఎంత చెప్పినా అతనికి ఎందుకు అర్థం కాదు? అర్థమైతే ఎప్పుడు నన్ను ఎందుకిలా బాధ పెడతాడు? ప్రేమంటే ఇవ్వడం అంటారు, కానీ ఎన్ని రోజులు ఇలా ఇస్తూ ఉంటాము? అవతలి నుండి ఏ స్పందన లేకుండా ప్రేమించాలంటే కష్టమే కదా. ఏదైనా రెండు వైపులా ఉంటేనే బాగుంటుంది. అయినా పెళ్ళైన 2 సంవత్సరాలకే నాకు ఇలా ఉంటే జీవితాంతం హర్షతో ఎలా ఉండాలి? అసలు ఉండగలనా? ఎన్ని రోజులు ఇలా పెళ్ళైనా ఒంటరిగా ఉండటం? ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు, కానీ నా పక్కన హర్ష ఉన్నా కూడా నేను ఒంటరిగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కారణం అతను చేసే పనులు. నేను పక్కన ఉంటే గేమ్స్ ఆడతాడు, మూవీస్ చూస్తాడు, లేదా నిద్రపోతాడు, అంతే. అసలు నిద్ర కోసమే పుట్టాడేమో అన్నట్టు నిద్రపోతాడు. కానీ కనీసం రోజుకి 10 మినిట్స్ కూడా మాట్లాడుతూ ఉండటం లేదు. నేను మాట్లాడినా కూడా పట్టించుకోడు. పైగా ఇష్టంగా ఏమైనా మాట్లాడుతుంటే సడన్గా ఏదో ఒకటి అంటాడు, నేను హర్ట్ అయ్యేలా. అసలు అది నోరేనా? సంతోష పెట్టడానికి రాకపోయినా బాధ పెట్టడం మాత్రం బాగా వచ్చు. అసలు ప్రేమంటే ఏంటి? ఎంతోమంది ఎన్నో అర్థాలు చెప్పారు. నాకు అంత బాగా చెప్పడం రాదు, కానీ ప్రేమంటే నాకైతే మా ఆయనే. ఇంగ్లీష్లో ప్రేమించిన వాళ్ళని మై లవ్ అంటారు కదా, అలా నాకు మాత్రం ప్రేమంటే హర్షనే ఈ జన్మకి. నేను ఇంత ప్రేమిస్తున్నా తన నుండి కోరుకుంది లవ్, కేరింగ్, ఇవి రెండే. కానీ నేనేం కావాలనుకున్నానో అది మాత్రం నాకు దొరకలేదు. పెళ్లి చేసుకోకుండా ముందులాగా ఉంటే బాగుండేదేమో. ఇలా అసలు పట్టించుకోకుండా ఉండే హస్బెండ్తో కలిసి ఎన్ని రోజులు ఇలా బ్రతకాలి? ఇప్పటికే 2 ఏళ్ళైపోయింది. హర్ష ప్రవర్తనలో ఏ మార్పు లేదు. ప్రేమ అంటే ఇవ్వటం అంటారు కాబట్టి ఇలా అనుకుంటూ తనపై ప్రేమ చూపిస్తూ జీవితం అంతా ఇలాగే బ్రతకాలా? లేక తనతో ఉన్నా ఒంటరిగా ఉన్నా పెద్ద తేడా లేదు కాబట్టి వదిలేసి విడిగా బ్రతకాలా? ఏం చేయాలో ఎన్నో ఆలోచనలు సుమ మనసులో తిరుగుతున్నాయి. నేను సెన్సిటివ్ అని ముందే చెప్పా కదా. హర్ట్ అయ్యేలా ఎందుకు మాట్లాడుతున్నావంటే నేను ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతాను, నేను నాలాగే ఉంటాను. నువ్వు నేను కావాలనుకుంటే నాతో ఉండు అన్నాడు. ఎన్నిసార్లు అడిగానో నేనంటే నీకు ఇష్టం ఉందా నిజంగా అని. తను ఇష్టమే అని చెప్తాడు నేను అడిగిన ప్రతిసారి. బట్ నాకే నమ్మాలనిపించడం లేదు. కారణం తన బిహేవియర్ అలా ఉంటుంది. అస్సలు పట్టించుకోడు హెల్త్ బాగలేకపోయినా. కనీసం ఎలా ఉంది అని కూడా అడగడు. నేనేమైనా మాట్లాడితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు ఎక్కువగా, దానివల్ల నువ్వు బాధపడి నన్ను బాధ పెడుతున్నావు అని ఉచిత సలహాలు ఇస్తాడు. అసలు ఇలాంటి వాళ్ళు పెళ్ళెందుకు చేసుకోవాలో? తనని మార్చుకోవాలని ఇన్ని రోజులు ట్రై చేశాను, కానీ ఇప్పుడు ఓపిక పోయింది. నా లైఫ్ మీద నాకే విసుగొస్తుంది. పైగా ఇప్పుడు తను పెట్టిన మెసేజ్తో ఇంకా మనసు విరిగిపోయింది. ఎవరినో ఘాటుగా ప్రేమించి పిచ్చివాడిని అయ్యానని హర్ష చెబితే అంతే ప్రేమ నాపైన కూడా చూపిస్తాడు. ఆ ప్లేస్లోకి నేను వెళ్తే అనుకోవడమే నేను చేసిన తప్పు. ఏమో, ఆ అమ్మాయితో నేను మాట్లాడలేదు కదా. ఇలాంటి ప్రవర్తన చూసి హర్ష ప్రేమించిన అమ్మాయి హర్షని వదిలేసి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయిందేమో. ఎవరికి తెలుసు? ఈ 2 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా తన మాటల్లో, చేతల్లో నా మీద ప్రేమ నాకు కనిపించలేదు. గ్రేట్ లవర్ అని పెళ్లి చేసుకున్నందుకు నాకు బాగా జరిగింది. నేను తొందరపడి తప్పు చేశాను. ఇప్పుడైనా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవడం మంచిది. అసలేం జరిగింది? ఎందుకు నేను ఇంత బాధపడుతున్నాను? ఆ మెసేజ్లలో ఏముంది అనుకుంటున్నారా? చెప్తాను. నా ఫ్రెండ్ పెళ్లికి వెస్ట్ గోదావరి అత్తెలు వెళ్తున్నా. నెల్లూరు నుండి బస్సులో వెళ్తున్నాను. అసలే తుఫాన్ అని న్యూస్లో చెప్పారు. వర్షం పడుతోంది. వర్షం పెద్దగా పడుతుంటే భయం వేస్తుంది, కానీ కొంచెం పడుతుంటే బాగుంటుంది. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది. కిటికీలో నుండి వచ్చే గాలికి చలిస్తుంది. చలంటే నాకు ఇష్టం, కానీ చలికి తప్పకుండా దుప్పటి లేదా ఏదో ఒకటి కప్పుకుంటే బాగుంటుంది. నా దగ్గర ఏమీ లేవు. చలి ఎక్కువగానే ఉంది. నాకు హర్ష గుర్తుకు వచ్చాడు. చలికాలంలో హర్షని కౌగిలించుకొని పడుకుంటాను. అసలు చలే ఉండదు. తన బాడీ ఎందుకో వెచ్చగా ఉంటుంది. ఇప్పుడు తను నా పక్కనే ఉంటే బాగుండేది కదా అనిపించింది. వెంటనే మొబైల్ తీసుకొని హర్షకి మెసేజ్ చేయడం మొదలుపెట్టాను. హస్బెండ్ గారు ఎలా ఉన్నారు? ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది. నువ్వు చాలా గుర్తుకొస్తున్నావు. నిజానికి మొన్న గొడవ తర్వాత నీతో మాట్లాడలేదు, కానీ నీ మీద కోపం వచ్చిన కొన్ని సందర్భాలలో తప్పకుండా నువ్వు గుర్తుకొస్తావు. అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది మాట్లాడేలా. మనం ఎన్ని గొడవలు పడినా నువ్వు నా పక్కన ఉంటేనే నాకు ఇష్టం. నువ్వు దూరంగా ఉంటే చాలా బాధగా ఉంటుంది.
నేను చాలా మిస్ అవుతున్నా నిన్ను. నేనెంత బిజీగా ఉన్నా ఎప్పుడూ నువ్వు గుర్తుకు వస్తావు తెలుసా? అది కూడా ఎర్లీ మార్నింగ్, నైట్ ఇంకా ఎక్కువగా గుర్తు వస్తావు. మేబీ అప్పుడు ఖాళీగా ఉంటా కదా! అందుకేమో. లవ్ యూ. ఎందుకు నాకు నువ్వంటే ఇంత పిచ్చి? నువ్వు చాలా గుర్తుకు వస్తున్నావు. నువ్వు భలే ఉంటావురా! అసలు నీ కళ్ళు, నీ లిప్స్, నీ నవ్వు. నువ్వు నవ్వుతుంటే నాకు అలాగే చూడాలనిపిస్తుంది. వచ్చే నెల 20 వస్తాను అంటున్నావు. కుదిరితే తొందరగా వచ్చేయి. కష్టంగా ఉంది నువ్వు లేకుండా. వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అంటూ నాకు తక్కువ సమయం ఇవ్వకు. నాతో ఎక్కువ సమయం ఇచ్చేలా చూడు ప్లీజ్. నిన్ను చూసి 2 నెలలైంది. బాగా మిస్ అవుతున్నా. తొందరగా వచ్చేయి అంటూ 2, 3 మెసేజ్‌లు చాలా సంతోషంగా పెట్టాను. హర్ష చూసినట్లు బ్లూ టిక్స్ వచ్చాయి. వెంటనే హర్ష రిప్లై, "అంత ప్రేమ చూపించొద్దు. నార్మల్‌గా ఉండు. నార్మల్‌గా బిహేవ్ చెయ్యి" అని. ఆ మెసేజ్‌లు చూసి అంతవరకు ఉన్న సంతోషం ఆవిరైపోయింది. సుమలో ఏడుపు తన్నుకు వచ్చేసింది. ఏంటి వీడు? ప్రేమించటంలో కూడా ఇంతా అంతా ఉంటుందా? అసలు నేనేమి తప్పుగా మాట్లాడాను? ఇంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నేను తనని మిస్ అవుతున్నా అని చెప్పడం తప్పా? ఛీ! వీడెప్పుడూ ఇంతే. ఇలాగే ఎప్పుడూ మాటలతో బాధ పెడతాడు కానీ, ఈరోజెందుకో ఎక్కువ బాధ వేస్తుంది. అయినా నేనెంత ప్రేమించాలని వాడు చెప్పడమేంటి? నేనెలా ఉండాలని కూడా వాడే చెప్తాడా? వీడైతే ఏ ఎమోషన్స్ లేకుండా, ఏ ఫీలింగ్స్ లేకుండా ఒక జంతువులాగా బ్రతుకుతున్నాడు. నన్ను కూడా అలాగే ఉండమంటే ఎలా? నేను జంతువుని కాదు కదా! అసలు వాడిని తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తే, వాడిలాగే ఉండే జంతువులతో కలిసి హ్యాపీగా బతికేస్తుంటాడు. వేస్ట్ ఫెలో. అయ్యో! ఏంటి ఇలా మాట్లాడుతున్నాను? ఎంతైనా ఆయన నా భర్త. అది కూడా ఏరికోరి చేసుకున్న భర్త. ఎంత కోపం వచ్చినా ఇలా మాట్లాడకూడదు. తప్పు. ఏంటో లైఫ్ ఎటు వెళ్తుందో అర్థం కావటం లేదు. ఎంతో మందికి చెప్పాను మన లైఫ్ మన చేతుల్లో ఉంటుంది. దాన్ని కరెక్ట్ రూట్లో మనమే పెట్టుకోవాలని. కానీ నా లైఫ్‌ని నేను కరెక్ట్ చేసుకోలేకపోయాను. ఎప్పుడు హర్షని ఇష్టపడడం స్టార్ట్ చేశానో ఆ రోజే నా లైఫ్ నా చేతుల్లో నుండి వెళ్ళిపోయింది. ఏది ఏమైనా ఆ ప్రేమ అనే ఫీలింగ్ మాత్రం నిజంగా బాగుంటుంది. రచయితలు చెప్పినట్లు లవర్ పక్కన ఉంటే ఎండలో కూడా చల్లగా ఉంటుంది. లవర్ దూరంగా ఉంటే వెన్నెల్లో కూడా వెచ్చగా ఉంటుంది. ఎవరో ఎక్కడో చెప్పినట్లు. ప్రేమంటే ఏమిటో తెలియకుండా చనిపోవడం కంటే ప్రేమించే లవర్తో విడిపోయినా ఆ అనుభూతి గురించి తెలుస్తుంది. రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ ఫీలింగ్. ఆ అనుభూతిని నాకు పరిచయం చేసినందుకు హర్షకి థ్యాంక్స్ చెప్పాలి. ఇంత అద్భుతమైన అనుభూతిని నాకు పరిచయం చేసినందుకు. మరీ ఎక్కువ ప్రేమ కూడా ఎవరి మీద పెంచుకోకూడదు. పెంచుకుంటే నాలాగే బాధపడాలి. హర్ష అంటే నాకు పిచ్చి. ఎంతగా అంటే అసలు తనేనా ప్రపంచం అనిపిస్తుంది. మూవీస్, బుక్స్ లాంటివి అందరికీ ఎంటర్టైన్మెంట్ కదా! నాకు మాత్రం తానే ఎంటర్టైన్మెంట్. తను ఇంట్లో ఉంటే ఎప్పుడు తన పక్కనే ఉంటాను. హర్ష నిద్రపోతున్నా తననే చూస్తూ, తనని కిస్ చేస్తూ, తనని టచ్ చేస్తూ బాగా కెలుకుతూ ఉంటాను. దీనివల్ల కూడా హర్షతో చాలా సార్లు తిట్టించుకున్నాను. హర్షతో నాకు నిద్రపోయేటప్పుడు డిస్టర్బ్ చేస్తే నచ్చదు. ఎందుకు పడుకోవు రాత్రి కూడా అని తిడతాడు. కానీ తను పక్కనుంటే ఎందుకో గాని నాకు తొందరగా నిద్ర రాదు. ఇప్పుడు చేయగలిగినవి 2 పనులు. ఒకటి, తను ఎలా ఉన్నా సర్దుకొని తనతో లైఫ్ లీడ్ చేయడం. 2, తనని వదిలేసి కంప్లీట్‌గా నా లైఫ్ నేను లీడ్ చేయడం. రెండోది చేయడం కొంచెం బాధగా ఉన్నా కొన్ని రోజుల తర్వాత మర్చిపోతానేమో. అయినా అసలు ఎందుకు ఈ ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఈ బాధలు? పెళ్ళిళ్ళు చేసుకొని ఎంతమంది సంతోషంగా లేరు? నా తలరాత ఇలా ఉంది. చాట్ అంతా మళ్ళీ ఒకసారి చదివింది సుమ. సుమకి ఏడుపు వచ్చేస్తుంది. అందరూ చూస్తున్నారని తెలిసినా సుమ కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూనే ఉంది. అందరూ చూస్తున్నారు అని తెలిసినా ఆపుకుందామనుకున్నా ఏడుపు ఆగటం లేదు. ఇలాంటి వాడు ఎందుకు నాకు? రోజు ఏడవడానికి తప్ప అనుకుంది సుమ. ఏడుస్తూనే హర్షకి రిప్లై ఇచ్చింది వాట్సాప్‌లో. ఇంత ప్రేమించాలి, ఇలా ప్రేమించాలి, ఇంత ఎక్కువ ప్రేమించాలి, ఇంత తక్కువ ప్రేమించాలి ఇవన్నీ నాకు తెలీదు. నీకు నచ్చినట్లు ఉండటం నాకు రావట్లేదు. నన్ను క్షమించు. నీకు మెసేజ్‌లు చేసి, నీ టైం వేస్ట్ చేసి నిన్ను డిస్టర్బ్ చేశానులాగుంది. ఇంకెప్పుడు డిస్టర్బ్ చెయ్యను. నువ్వు హ్యాపీగా ఉండు ఒంటరిగా, ప్రాక్టికల్‌గా. తింటూ, తాగుతూ హ్యాపీగా ఉండు. బాయ్ అని మెసేజెస్ పెట్టింది సుమ. ఒక్కోసారి మెసేజ్ పెడితే చూసి కూడా రిప్లై ఇవ్వడు. ఎంత పొగరో! వీడికి పెళ్లి చేసుకున్నా కదా! ఎక్కడికి పోతుంది అనో. అసలు అంత కేర్‌లెస్ ఎందుకో! ఇప్పుడు మాత్రం వెంటనే రిప్లై ఇచ్చాడు. బుజ్జి, నేను మీటింగ్‌లో ఉన్నా. ఇలాంటి మెసేజ్‌లు పెట్టి నా మైండ్ పాడు చెయ్యకు ప్లీజ్. నేను తర్వాత మాట్లాడతాను. ఆ మెసేజ్ చూసిన సుమకి రిప్లై ఇవ్వాలనిపించలేదు. ఈ 2 సంవత్సరాల నుండి మళ్ళీ మళ్ళీ రిప్లైలు ఇచ్చి హర్ష చేసే మిస్టేక్స్ వల్ల, హర్ష మాటల వల్ల తనెంత బాధపడింది హర్షతో చెప్పింది. తను చెప్పినా అతను మళ్ళీ అలాగే ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నాకు వద్దు అంటూ మెసేజ్‌లు పెట్టడం కన్నా
బెటర్ హర్షని ఇగ్నోర్ చేయడం మంచిది అనిపించింది సుమకి. ఇంకా రిప్లై ఇవ్వకూడదు, ఫోన్ చేసినా మెసేజ్ చేసినా అనుకుంది. అవాయిడ్ చేయాలింకా. తర్వాత తనే కాల్ చేయడం ఆపేస్తాడు. బుజ్జి అంట బుజ్జి. నా కోపం వచ్చినప్పుడే వీడికి ప్రేమ వస్తుంది నా మీద. వాడికి మైండ్ ఉంటుంది. అందుకే నేను పాడు చేయకూడదు. అదేగా వాడు చెప్పింది. నాకసలు మైండే లేదు కదా! మైండ్ లేకుండా బతికేస్తూ ఉన్నా. కాబట్టి వాడు నన్ను ఏమైనా అనొచ్చు. వేస్ట్ ఫెలో. వాడిలాగే అవతలి వాళ్ళకి మైండ్ ఉంటది, బాధ ఉంటది అని తెలిస్తే అసలెందుకు బాధ పెడతారు? విసుగ్గా కిటికీ వైపు తల తిప్పిన సుమకి ఇప్పుడు ఆ చల్లగాలి, వర్షం హాయిగా అనిపించటం లేదు. అవును, సంతోషం, దుఃఖం మనలోనే ఉంటాయి. మన మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి. మనసు అలజడిగా ఉంటే ఎంత అందం కళ్ళ ముందున్నా మనం దాన్ని ఆస్వాదించలేము. సుమ మనసు చిందరవందరగా ఉంది. అయినా ఎలాంటి అఫెక్షన్స్, ఎమోషన్స్ లేకుండా ఒక మనిషి ఉంటాడా? వీడిలాగా ఈ ప్రపంచంలో? వీడు ఒక్కడే అయ్యుంటాడు. నా కర్మ కాకపోతే వీడే నాకు భర్తగా రావాలా? దేవుడా! ఎందుకిలా చేశావు? అందమైన జీవితాన్ని నా భర్తతో ఊహించుకున్నాను. పట్టు చీరలు, నగలు, కార్లు, బంగళాలు నేను అడగలేదే. జస్ట్ లవ్, కేరింగ్ నాపై చూపించే భర్త కావాలనుకున్నా. అవస్సలు ఒక్క పర్సెంట్ కూడా చూపించని వీడిని భర్తగా ఇచ్చావే. ఎందుకు స్వామి ఇలా చేశావు? నా బాధ ఎవరికి చెప్పుకోలేను. అలాగని చెప్పుకోకుండా ఉండలేను. చెప్పినా నవ్వుతారేమో. వాళ్ళకి ఈ విషయం సిల్లీగా అనిపిస్తుందనుకుంటా. కానీ నాకు తెలుస్తుంది నా పరిస్థితి. అందరికీ లవ్ మ్యారేజ్ అని చెప్పుకున్నా. నాకు వాడి మీద లవ్ ఉంది. వాడికి నా మీద లవ్ ఉందా? పెళ్ళైన రోజు నుండే ఈ డౌట్ నాకు స్టార్ట్ అయింది. నీకు నేనంటే ఇష్టం ఉందా? ఈ మాట ఎన్నిసార్లు అడిగానో లెక్కే లేదు. ఇష్టం లేకపోతే నిన్ను పెళ్ళెందుకు చేసుకుంటాను? ఇది హర్ష డైలాగ్. నాకేం తెలుసురా? అది నీకే తెలియాలి. ఇది నా ఇన్నర్ వాయిస్. ఏంటో నిజంగానే నేను ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానా తన నుండి? అందుకే బాధపడుతున్నానా హర్ష చెప్పినట్లు? కానీ కేరింగ్ లవ్ ప్రతి అమ్మాయి తన హస్బెండ్ నుండి కోరుకుంటుంది. అది కూడా ఇవ్వకపోతే ఎలా? ఇందులో తప్పుగా నాకేమీ అనిపించడం లేదు. కోపంలో ఏదేదో అనుకుంటాను కానీ హర్ష వాయిస్ వినకుండా 2 రోజులు కూడా ఉండలేను. అసలు తనని వదిలేసి దూరంగా నేను ఉండగలనా? కానీ తనంత బాధ్యత లేకుండా బిహేవ్ చేస్తుంటే అస్సలు పట్టించుకోకపోతే చాలా బాధ వేస్తుంది. తన మాటల వల్ల కూడా చాలాసార్లు ఏడ్చాను. చాలా ఈజీగా ఒక మాట అనేస్తాడు. నేను హర్ట్ అయ్యేలా. ఈ రోజులాగే నేను ఏడుస్తాను. ఏడిస్తే నాకు చిరాకు అంటాడు. ఇంకా ఎక్కువ ఏడుస్తాను. ఏడుపు ఇష్టం లేకపోతే ఏడిపించకుండా ఉండొచ్చు కదా! అలా మాత్రం చెయ్యడు. ఈ ఏడుపులు, ఆలోచనలతోనే తనకు బస్టాండ్ వచ్చేసింది. తన ఫ్రెండ్‌కి కాల్ చేసి బస్టాండ్‌కి వచ్చానని చెప్పింది సుమ. మమత కారు పంపింది. కారులో వెళ్తూ చుట్టూ చూసింది. చుట్టూ పొలాలే. అక్కడ సంవత్సరానికి 2 పంటలు పండుతాయి అని, అక్కడ వరి పంట మాత్రమే వేస్తారు అని కార్ డ్రైవర్ చెప్పాడు. ఇంతలో మెసేజ్ హర్ష నుండి. పెళ్ళెప్పుడు? స్టార్ట్ అయిందా అని. ఎందుకో మెసేజ్ చూసినా రిప్లై ఇవ్వాలనిపించలేదు. రిప్లై ఇవ్వకుండా అవాయిడ్ చేయాలనుకుంది. మొబైల్‌ని హ్యాండ్ బ్యాగ్‌లో వేసింది. పెళ్లి కూతురి రూమ్‌కి వెళ్ళింది. మమత సుమని చూసి హ్యాపీగా ఫీల్ అయింది. సుమ, తిను. ఫంక్షన్ హాల్‌కి వెళ్ళాం. ప్లేట్‌లో భోజనం తెప్పించింది. నాకు ఆకలి లేదు అని సుమ చెప్పినా వినలేదు. సుమ మొబైల్ రింగ్ అయింది. హర్ష కాల్ చేస్తున్నాడు. కట్ చేసేసింది. హర్ష గురించి తలుచుకుంటూ 4 ముద్దలు తిన్నాను అనిపించింది. మళ్ళీ హర్ష కాల్ చేశాడు. మళ్ళీ కట్ చేసింది సుమ. ఇంతలో పెళ్లి కూతుర్ని ఫంక్షన్ హాల్‌కి తీసుకువెళ్ళడానికి మంగళమేళంతో అందరూ వచ్చారు. పెళ్లికి లేట్ అవుతుంది అంటూ తొందర పెట్టి తీసుకుపోయారు. ఈ వీధిలోనే రాములవారి గుడిలో పెళ్లి. నువ్వు రెడీ అయ్యిరా సరేనా? చెప్పి వెళ్ళిపోయింది మమత. సుమ ఇంత దూరం వచ్చింది పెళ్లి చూడటానికే కానీ పెళ్లి చూడాలనే ఆసక్తి కూడా సుమకి ఇప్పుడు లేదు. మనసు ఏం బాలేదు. హర్ష కాల్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేసింది. ఏం చేస్తున్నావు? మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదు. బిజీగా ఉన్నావా అని అడిగాడు. హర్ష మెసేజ్ చూశాను. రిప్లై ఇవ్వలేదు. నువ్వు అలాగే చేస్తావుగా. నేను మెసేజ్ చేస్తే నిన్నింకా ఇగ్నోర్ చేద్దాం అనుకున్నా. కానీ నీకు నేనేమనుకుంటున్నానో చెబితే బెటర్ అని కాల్ లిఫ్ట్ చేశాను. నాకు నువ్వొద్దు హర్ష అని చెప్పింది సుమ. ఎన్ని రోజులు నిన్ను వన్ సైడ్ లవ్ చేసుకుంటూ నీతో ఉండను? నా లైఫ్ నేను చూసుకుంటాను. నీ లైఫ్ నువ్వు చూసుకో. అంతే. నా సజెషన్ అయితే ఏ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవద్దు. నా బాధ నాతోనే పోనీ. నీలాంటి వాడికి పెళ్లి, వైఫ్ అవసరం లేదు. నువ్వు ఒంటరిగానే హ్యాపీగా, కంఫర్టబుల్‌గా ఉంటావు. సో అలాగే ఉండు అంది సుమ. బుజ్జి, ఇప్పుడు ఏమైందని ఈ మాటలన్నీ? చిన్న విషయాలకే నువ్వు బాధపడి నన్ని బాధ పెడతావు. జరిగింది మర్చిపో. నాకు మాట్లాడటం రాదు. నీకు తెలుసుగా అన్నాడు హర్ష. నాకొక డౌట్. నువ్వు ముందు నుండి ఇలాగే ఉన్నావా? ఏ ఎఫెక్షన్స్ లేకుండా? అదే నిజమైతే నందు దూరమైనప్పుడు అంతగా ఎందుకు బాధపడ్డావు? జాబ్ వదిలేసి పిచ్చోడిలా తిరిగేంత? అంటే నందు మీద నీకు ఫీలింగ్స్ ఉన్నాయి.
అందుకే అంత బాధపడ్డావా? నా మీద నీకు ఫీలింగ్స్ లేవు అంతేనా? చెప్పు అంది సుమ. ఇప్పుడు నందుని మధ్యలోకి ఎందుకు తీసుకొస్తావు? కోపంగా అన్నాడు హర్ష. నేను నా గురించే మాట్లాడుతున్నా. ఆ అమ్మాయి గురించి కాదు అంది సుమ. సర్లే, ఇవన్నీ కాదు. నాకు నువ్వు వద్దు హర్ష. నిన్ను మార్చుకోవాలని ఎంతో ట్రై చేశాను. కానీ నువ్వు మారవు. నాకు ఇంకా ఓపిక లేదు. ఎక్కడో ఢిల్లీలో ఉన్నావు. రోజుకి 10 మినిట్స్ కూడా కాల్ చేసి మాట్లాడవు. కనీసం ఒక మెసేజ్ కూడా పెట్టవు. సరే, శనివారం, ఆదివారం సెలవు కదా నీకు. అప్పుడైనా కాల్ చేస్తావా? చెయ్యవు. మెసేజ్ కూడా పెట్టవు. అప్పుడు కూడా వర్క్ చేస్తున్నా అని చెప్తావు. ఈ ప్రపంచంలో నువ్వొక్కడివే వర్క్ చేస్తున్నావా? వైఫ్ ఉండి దూరంగా జాబ్ చేసే వాళ్ళందరూ నీలాగే చేస్తున్నారా? ఇంకా ఎవరు జాబ్ చేయట్లేదా? కనీసం తినేటప్పుడైనా కాల్, మెసేజ్ చేయొచ్చు. నువ్వు తినడానికి కూడా నీకు టైం లేదనుకుంటా కదా! పాపం. తినకుండా బతికేస్తున్నావా? ఇంకా ఆపవే. వెటకారంగా మాట్లాడింది చాలు. నాకు నీలా చెప్పటం రాదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం బుజ్జి. నువ్వు ఎక్కువ ఆలోచిస్తావు. ఏదేదో ఆలోచిస్తావు. నువ్వు నాకు కావాలి. నిన్ను నేను వదలను. సరేనా? అన్నాడు హర్ష. నేను కూడా నీకు బాగా గుర్తుకు వస్తాను. ఎప్పుడు? నీకు డబ్బులు అవసరమైనప్పుడు. లేదా నువ్వు తాగినప్పుడు. తాగినప్పుడు గుర్తుకు వచ్చేది ప్రేమ వచ్చేదేంటి? అసలు నీతో నేనెందుకు ఉండాలి? నీ పక్కనే నేనున్నా నేను ఒంటరిగా ఫీల్ అయ్యేలా చేస్తావు నువ్వు. ఇంక చాలు. మనం విడిపోదాం అంతే అంది సుమ. సరే ఉంటాను బాయ్ అని కాల్ కట్ చేసింది. సుమకు మనసంతా భారంగా ఉంది. ఇది మామూలే. ఎప్పుడు హర్షతో గొడవైనా మనసు ఇలాగే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు మేము నార్మల్‌గా మాట్లాడుకుంటామో అప్పుడు నేను నార్మల్‌గా ఉంటాను. ఎంత కష్టం అనిపించినా సరే హర్షకి దూరంగా ఉండాలి. అంతే. గట్టిగా నిర్ణయించుకుంది సుమ. బద్ధకంగా నిద్ర లేచింది సుమ. మార్నింగ్ 10 అయింది. టైం చూసుకొని అమ్మో! ఈ టైంకి లేచానా? పర్లేదులే ఈరోజు ఆదివారం కాబట్టి నో ప్రాబ్లమ్ అనుకుంటూ మొబైల్ చూస్తే చాలా కాల్స్ హర్షవి. అయినా అస్సలు మాట్లాడకూడదు అనుకున్నాను కాబట్టి బ్లాక్ చేస్తాను. ఒక 2 రోజులు చూసి కాల్ చేయడం మానేస్తాడు. అసలే సార్‌కి ఓపిక తక్కువ కదా! 2 రోజుల కంటే ఎక్కువగా నా కోసం కాల్స్ చేయడులే. అసలు ఈ మొబైల్ కూడా సైలెంట్‌లో పెట్టేస్తే సరిపోతుంది. నాకు ఈరోజు దీంతో పనిలేదు అనుకుంటూ నిజంగానే అదే పని చేసింది సుమ. ఇంటి పని త్వరగా చేసేసి టీవీ దగ్గర కూర్చుంది. దాదాపు 6 నెలల నుండి ఏ సినిమా చూడలేదు. టీవీ ఓపెన్ చేస్తే ఎన్నో సినిమాలు. ఏది చూడాలి? అన్నీ చూద్దాము వరుసగా మైండ్ డైవర్ట్ అవుతుంది అనుకుంటూ ఒక మూవీ పెట్టింది. ఇంట్లో వంట చేయాలనిపించట్లేదు. ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది. తింటూ ఆచార్య మూవీ చూసింది. తర్వాత ఇంకో మూవీ. తర్వాత ఇంకో మూవీ చూస్తూ తెలియకుండా నిద్రపోయింది. డోర్ బెల్ మ్రోగుతోంది. సుమకి మెలకువ వచ్చింది. టైం చూస్తే రాత్రి 10. ఈ టైంలో ఎవరు? పక్కింటి అమ్మాయి అయి ఉంటుంది అనుకుంటూ వెళ్ళి డోర్ తెరిచింది. ఎదురుగా హర్ష. 6 అడుగుల పొడవు. పొడవుకి తగ్గ బరువు. పెద్ద కళ్ళు, చక్కటి ముక్కు. పెదవులు కూడా బాగుంటాయి. నవ్వితే ఇంకా బాగుంటాడు. మొత్తానికి ఇది బాలేదు అని వంక పెట్టడానికి లేదు. చాలా బాగుంటాడు. చామన ఛాయ అయినా ముఖంలో చాలా కళ ఉంటుంది. హర్ష నవ్వుతూ నించొని ఉన్నాడు. అసలే నిద్రపత్రులో ఉన్న సుమ కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఇది కళ, నిజమా? నిజంగా హర్ష నా ముందున్నాడా? కళ అయినా సరే, కలలో కూడా దూరంగానే ఉంటాను వీడికి. సుమ అంటే ఏమనుకుంటున్నాడు? తననే తీక్షణంగా చూస్తున్న హర్ష వైపు చూస్తూ ఎందుకొచ్చావు ఇక్కడికి? దూరంగా ఉందాము అని చెప్పా కదా! నువ్వు వెళ్ళిపో. నేను నీకు కాల్ చేసి మాట్లాడతాను అంది సుమ. తన మాటలు విననట్లే లోపలికి వచ్చిన హర్ష గడిపెట్టి ఇప్పుడు మాట్లాడే వింటాను అన్నాడు. ఏం మాట్లాడాలి? మాటలేం లేవు. అన్నీ క్లియర్‌గా మెసేజ్ పెట్టేసా కదా నీకు. నాకు నీతో మాట్లాడాలని లేదు. నిన్ను చూడాలని లేదు. నువ్వెళ్ళిపో. అర్థమైందా? అంది. సుమ చెప్పేది విను అంటూ సుమ చెయ్యి పట్టుకున్నాడు. హర్ష చెయ్యి వదులు. నన్ను తాకొద్దు. అయినా నేనంటే ఇష్టం లేకుండా నన్నెందుకు ముట్టుకుంటావు? అంది సుమ. పిచ్చిగా వాగకు. నువ్వంటే ఇష్టం లేకపోతే నీ పేరు పచ్చబొట్టు ఎందుకు వేయించుకుంటాను? అది కూడా ఇంత పెద్దదిగా. అసలు పెళ్లి వద్దనుకున్న నేను నువ్వు లైఫ్ అంతా నా పక్కనే ఉండాలని నిన్ను పెళ్లి చేసుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇంతకంటే ఏం చేయాలి నీకోసం చెప్పు? ఇప్పుడు ఇంత దూరం నుండి ఎందుకు వచ్చాను? ప్లీజ్ నాకు ఆకలేస్తుంది. ఏమైనా ఫుడ్ పెట్టు. తర్వాత మాట్లాడుకుందాము అన్నాడు హర్ష. ఇంట్లో ఏమీ లేవు అంది మొహమాటం లేకుండా. సరే జ్యూస్ తాగుతానులే అంటూ ఫ్రిడ్జ్‌లో నుండి జ్యూస్ తీసుకొని తాగుతూ సుమ వైపు ఓరగా చూస్తూ కోపం ఇంకా తగ్గలేదులాగుంది అన్నాడు హర్ష. నీలాగా ప్రాక్టికల్‌గా ఉండటం నాకు రాదు కదా! కాబట్టి తొందరగా కోపం తగ్గదు. నువ్వు మీ విలేజ్‌కి వెళ్ళు. మావయ్య నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నాకు నిద్ర వస్తుంది. నేను పడుకోవాలి. కోపంగా హర్ష వైపు చూస్తూ అంది సుమ. అవునా? పద మనిద్దరం కలిసి పడుకుందాం అంటూ సుమ చెయ్యి పట్టుకుని బెడ్రూమ్‌లోకి తీసుకెళ్ళాడు. వదులు నా చెయ్యి నువ్వు. నేను ఇంకో బెడ్రూమ్‌లో పడుకుంటాను.
అంటున్న సుమ నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరగా తీసుకున్నాడు హర్ష. సుమ కళ్ళలోకి చూస్తూ, మనం కలిసి ఎన్ని రోజులైంది? 2 నెలలైంది కదా. దూరంగా ఉండటం వల్ల ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అయ్యి ఇలా గొడవలు పెట్టుకుంటున్నావు. నాకు అర్థమైంది. ఇక నుండి నెల నెల ఎలాగోలా వీలు చేసుకొని నేను వచ్చేస్తా నీకోసం. సరేనా అన్నాడు హర్ష నవ్వుతూ. నోర్ముయ్, నీ మాటల వల్ల కోపం బాధ ఎక్కువయ్యి గొడవ పెట్టుకున్నా. అంతేకాని నువ్వు చెప్పిన రీజన్ కోసం కాదు. ఎలా కనిపిస్తున్నాను నీకు అంది సుమ. సరేనే, నాదే తప్పు. ఇప్పుడు ఏం చేయమంటావు? నీ కాళ్ళు పట్టుకోమంటావా అన్నాడు హర్ష. నువ్వు పట్టుకుంటావు బాబు. నువ్వేమైనా చేస్తావు, ఏమైనా చెప్తావు. మాట మీద నిలబడేది లేదు. పెళ్లికి ముందు సిగరెట్ మందు మానేస్తానన్నావు. మానావా అడిగింది సుమ. అబ్బా ఇంతేనే, నువ్వెక్కడి నుంచి ఎక్కడికో వెళ్తావు. అయినా నేనంటే నీకు ఇష్టం కదా. ఈసారి ఏంటి ఇంత కోపం వచ్చింది అడిగాడు హర్ష. అదే మరి, నువ్వేం చేసినా సర్దుకుపోతున్నాను కదా. నువ్వంటే ఇష్టమని నువ్వు నా నెత్తిన ఎక్కావు. పదే పదే నువ్వంటే నాకు ఇష్టమని చెప్పి తప్పు చేశాను. సర్లే, ఇవన్నీ ఎందుకిప్పుడు? నాకు నిద్రొస్తుంది. గుడ్ నైట్ అంటూ బెడ్పై అటువైపు తిరిగి పడుకుంది సుమ. బుజ్జి, ఇటు తిరగవే ఆర్దింపు స్వరంతో పలికాడు హర్ష. మాట్లాడకు, నేను నిద్రపోతున్నా మెల్లిగా అంది సుమ. నిన్ను నిద్రపోతూ ఎలా మాట్లాడుతున్నావే? పెద్దగా నవ్వుతూ వెనక నుండి సుమని కౌగిలించుకున్నాడు. హే డిస్టర్బ్ చేయకు, నిద్ర వస్తుంది సుమ మత్తుగా అంది. ఆ మాటలు ఇంకా ఏమైనా చెయ్యి అన్నట్లే ఉంది. మెల్లిగా మెడ మీద సున్నితంగా ముద్దు పెట్టాడు. తర్వాత చెవి దగ్గర, మళ్ళీ మెడ దగ్గర ఆపకుండా ముద్దులు పెడుతున్నాడు. సుమ హర్ష వైపు తిరిగి, ఇక చాలు ఆపేయి అంది. తెల్లని మేనిఛాయ, అందమైన కళ్ళు, లిప్స్టిక్ వేసినట్టు ఉండే చిన్ని పెదవులు, వీటి రెండింటినీ కలుపుతూ చక్కని ముక్కు, కోల ముఖం, హైట్ 5'4" అయినా సన్నగా అందంగా ఉంటుంది. హర్ష సుమని చూస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులైందే నిన్ను, నీ కళ్ళని ఇంత దగ్గరగా చూసి అన్నాడు హర్ష. ఎప్పుడు నా లిప్స్ అంటే నీకు చాలా ఇష్టమని అస్సలు కిస్ చేస్తూనే ఉంటావుగా, ఇప్పుడు కిస్ చేయవా? సుమ బుగ్గ మీద చెయ్యి వేసి నిమురుతూ అన్నాడు హర్ష. అది అప్పుడు, ఇప్పుడు కాదు దీర్ఘం తీస్తూ అంది సుమ. ఇంకా అలక ఆపవే బాబు, ఎంత టైం వేస్ట్ చేస్తున్నావో అర్థమవుతుందా? సుమ గడ్డం పట్టుకుని బతిమిలాడుతున్న ధోరణిలో అన్నాడు హర్ష. సుమ ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. నిన్ను ఇలా కాదే అంటూ సుమ పెదవులని తన పెదవులతో అందుకున్నాడు హర్ష. నా పని నేను చేసుకుంటూ పోతాను, నువ్వు ఇలాగే అలకలోనే ఉండు కిస్ చేస్తూనే అన్నాడు హర్ష. సుమకి ఇదంతా వద్దు అనాలనుంది, కానీ అనాలనిపించట్లేదు. బాడీకి కూడా కొన్ని నీడ్స్ ఉంటాయి. నా కోపంతో ఇప్పుడు తనని ఆపితే ఇద్దరికీ బాధ తప్ప ఏముంటుంది? అయినా ఆపితే ఆగే మనిషి కాదులే. ఇలా హర్షని టచ్ చేయకుండా ఉండాలంటే కష్టంగా అనిపిస్తోంది సుమకి. హర్షేమో కిస్ చేస్తూనే ఉన్నాడు. బాగుందిలే, నేను రియాక్ట్ అవ్వనట్లే ఉంటాను అనుకుంటూ హర్షకి కోఆపరేట్ చేస్తూనే ఇష్టం లేనట్టు ఫేస్లో ఫీలింగ్స్ పెడుతుంది. కిస్ చేస్తూనే ఉన్నాడు ఇంకా ఆపకుండా. ఇంకా కంట్రోల్ చేసుకోలేక హర్ష మెడ చుట్టూ చేతులు వేసింది సుమ. మోయలేని హాయిలో కళ్ళు వాటికవే మూసుకుంటాయేమో. సుమ కళ్ళు మూసుకుంది. రొమాన్స్ ఎవరు కనిపెట్టారో కానీ ఇష్టమైన వాళ్ళతో రొమాన్స్ నిజంగా స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే రాజుల కాలంలో కవులు శృంగార రసానికి పెద్దపీట వేసి మొదటి స్థానాన్ని ఇచ్చారు. సుమ పెదవులపై ముద్దులు పెడుతూనే చేయితో నడుమును పట్టుకుని నొక్కాడు హర్ష. సుమకి తెలియకుండానే సుమ నోటిలో నుండి ఆహా అనే సౌండ్ వచ్చింది. హర్ష నవ్వుతూ, నాకు తెలిసే నీ గురించి అన్నాడు. అంతే. అంతవరకు స్వర్గంలో ఉన్న సుమ పైనుండి డైరెక్ట్గా నేలపై పడిపోయింది. ఈ లోకంలోకి వచ్చేసింది. వీడెప్పుడూ ఇంతే, మూడు పోగొట్టడానికి రెడీగా ఉంటాడు. తెలియక చేస్తాడో కావాలని చేస్తాడో నాకు అస్సలు అర్థం కాదు అనుకుంది సుమ. హర్ష కిస్ చేయడం ఆపి నవ్వుతున్నాడు. తన చెయ్యి సుమ నడుం మీదే ఉంది. విసురుగా హర్షని తోసేసి హాల్లోకి వచ్చేసింది సుమ. సుమ వెనకే హర్ష కూడా వచ్చాడు. ఏమైంది బుజ్జి అసహనంగా అడిగాడు హర్ష. సుమ మౌనంగా ఉంది. సుమ ప్లీజ్, నాకింకా ఓపిక లేదు, ఎందుకే ఇలా చేస్తావు అన్నాడు. నీకు కాదు, నాకు నీతో ఉండే ఓపిక లేదు. నువ్వెంత పెద్ద మగాడివైనా నాకు నీతో సుఖం లేదు, సంతోషం లేదు. ఏంటే ఆ మాటలు పెద్దగా అరిచాడు హర్ష. ఆ తర్వాత ఏం జరిగిందో, ఈ భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు ఎంత దూరం వెళ్ళాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.